సో నేను ఇప్పుడు కూడా కామెంట్ పెట్టినాడు 5,000 10,000 తీసుకొని వర్మ ఇవన్నీ మాట్లాడని చెప్పేసి. ఒక్క రూపాయి అడిగినానా మిమ్మల్ని? అమాయకులు బలి అయిపోతున్నారని చెప్పడానికి వచ్చి నేను డబ్బు అడుగుతానా? కావాలంటే ఇంకా అన్యాయం అయిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి కావాలంటే తీసిస్తా. కాదా మీకు ఆవేశం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆమె ఆడ మనిషి పేరు మొన్న మాట్లాడిందబ్బా, ప్రశాంతి, ప్రేమతో ప్రశాంతి అక్కడ వాళ్ళు చేసింది కదా, ఇంటర్వ్యూలు చేసి. ఐడియా లేదా? ప్రేమతో ప్రశాంత్ అని ఇక్కడే ఒక ఆమె నన్ను వాళ్ళ దగ్గర పనిచేసే మనిషి అన్న ఇంటర్వ్యూ కావాలని అడిగినాడు. వెంకటేష్ అని చెప్పేసి మా పక్కన ఒక అతను చంపేసినారు. వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఇంట్లోనే ఉంది. ఓకే. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ బంధువులు వాళ్ళంతా ఉన్నారు. ఏదో సార్ నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత బోల్డ్ ఎంతమంది మా ఇంటికి వచ్చి కలుస్తున్నారు నన్ను. ఎవరో అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఇంటర్వ్యూ అడిగింది ఇలాంటి వాళ్ళకి కువైట్లో అన్యాయం అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అక్కడ లక్షలు లాస్ అయిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి, ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పిన. నేను అడిగినానా? ఓకే, అడగండి. ఒక్క నిమిషం ప్రశాంతి మేడం అడగండి. నేనెందుకు అడుగుతా వాళ్ళని? అడగండి సార్. ఎందుకు అడుగుతా అండి? మీరు అన్నారు కదా ఇట్లా ప్రమోషన్ల కోసం ఆదాయం చచ్చిపోతా. ఓకే, సామాన్యుడికి అన్యాయం జరిగితే మాట్లాడడానికి వచ్చినానే కానీ నాకు తెలియదా డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సరే, మిమ్మల్ని డబ్బులు అడిగినా మీరు ఎంత ఇస్తారు? ఓకే, మీరు కానీ కట్ చేసుకోండి. మీరు ఎంత ఇస్తారు? ₹1 నేను ఎందుకు కట్ చేస్తా? మరి లక్షలు నేను సంపాదించుకునేవాడిని మిమ్మల్ని ఎందుకు అడుగుతాను సార్? లక్షలు సంపాదించుకుంటున్నారు కదా మీరు. ఇంతకు ముందుకు ఏదో అన్నారు, ఒకసారి రిపీట్ చేయండి. ఏంది ఏదో మాట్లాడారు మీరు? అదే మీరు అంటే ప్రమోషన్ల గురించి అది ఇది అంటే ఇట్లా డబ్బు కోసం అనేసి చెప్పించండి ఎవరి దగ్గర. ఓకే, సో కాదు, నేను అవునా కాదా అని అడుగుతున్నాను. మీరు చీ అని చెప్తున్నాను కదా సార్. చీ అంతేనా? అదొకటి.